శ్రీరామ్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నా తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్లకి అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. బాహుబలి రీ రిలీజ్ ఒక చరిత్ర కాబోతుందా? ఈ మాట ఎందుకంటున్నానంటే, బాహుబలిలో బాహుబలి పార్ట్ 1ని పార్ట్ 2ని కలిపి బాహుబలి ది ఎపిక్ అని చెప్పి రాజమౌళి ఆ రెండింటిని కలిపి కొన్ని కొత్త సీన్లు యాడ్ చేసి ఒక కొత్త సినిమాగా రిలీజ్ చేయబోతున్నాడు. పాత సినిమాలు రిలీజ్ కావడం వేరు, రెండు భాగాల్ని కలిపి ఒక కొత్త సినిమాగా రిలీజ్ చేయడం వేరు. సో ఖచ్చితంగా బాహుబలి రీ రిలీజ్లో 100 కోట్ల మార్క్ని టచ్ చేసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే ఉంది. పాన్ ఇండియా రేంజ్లో ఇది రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియన్ రీ రిలీజ్ అని చెప్తున్నారు. సో ఇది కానీ వర్కౌట్ అయిందంటే, ఇది కానీ 100 కోట్ల మార్కుని టచ్ చేసిందంటే ఇది ఒక చరిత్ర అవుతుంది. బాహుబలి ఎలాగైతే మన టాలీవుడ్లో పాన్ ఇండియా ట్రెండ్ క్రియేట్ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేసిందో, మరొకసారి రీ రిలీజ్లో కూడా బాహుబలి ఒక చరిత్ర క్రియేట్ చేస్తుంది. ఇదైతే గట్టిగా చెప్తున్నారు, చాలా గట్టిగా నమ్మకం ఉంది అందరికీ. సో చూద్దాం, ఇదైతే సక్సెస్ కావాలని కోరుకుందాం. రాజమౌళి ఖచ్చితంగా మంచి ప్లానే చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. జై హింద్.